ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రష్యా జెండాతో ఉన్న వెనుజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు చేశారు. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని హెచ్చరించారు. తమకు ఏ శిక్ష పడదన్న ఆత్మవిశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోందన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందని అలెక్సీ జుర్లావెల్స్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రష్యా జెండాతో ఉన్న వెనుజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు చేశారు. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని హెచ్చరించారు. తమకు ఏ శిక్ష పడదన్న అతి విశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోందన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందని అలెక్సీ జురావ్లేవ్ చెప్పారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రష్యా జెండాతో ఉన్న వెనుజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు చేశారు. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని హెచ్చరించారు. తమకు ఏ శిక్ష పడదన్న అతి విశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోందన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డ్ పడవలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందని అలెక్సీ జురావ్లేవ్ చెప్పారు.